ప్రాణం పొయ్యాలన్నా ప్రాణం నిలపాలన్నా ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉన్నది. సాతాను ప్రాణం పొయ్యలేడు, ప్రాణం తీయలేడు. ఎప్పుడు చూడండి, సాతాను ప్రాణం పొయ్యలేడు, ప్రాణం తీయలేడు. మరి వాడికి ఎందుకు భయపడాలి మనం? ఎప్పుడు కూడాను ప్రాణం పోసే శక్తి, ప్రాణం తీసే శక్తి దేవుని చేతిలోనే ఉంది. దేవునికి భయపడతాం మానేసి సాతానికి ఎందుకు భయపడుతున్నాం? ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. ఇక్కడ ఎవరికి భయపడతాం మనం? ఆ దారిలో దేవుడు ఉన్నాడంటే భయపడతామా? ఆ దారిలో సాతాను ఉన్నాడంటే అంత భయం మనకు వచ్చి ఎందుకని? అలా ఉండటానికి కారణం మళ్ళీ అవిశ్వాసమును అపనమ్మకం అండి. నా పక్షంలో నా దేవుడు ఉన్నాడు.